మంచిర్యాల జిల్లా అచ్చిలాపూర్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. లబ్ధిదారుల నుంచి 91 కిలోల రేషన్ రైస్ ను కొనుగోలు చేసి ఓ ఇంట్లో నిల్వ చేసినట్లు అధికారులు చెప్పారు. రేషన్ బియ్యం అమ్మిన లబ్ధిదారుల కార్డులను రద్దు చేస్తున్నామన్నారు తహసీల్దార్. ప్రభుత్వం ఫ్రీగా సప్లై చేస్తున్న రైస్ బియ్యంను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన రేషన్ బియ్యంను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశామన్నారు తాండూరు రెవెన్యూ అధికారులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్నటువంటి సన్న బియ్యాన్ని 11 మంది కార్డు హోల్డర్లు ఆ గ్రామానికి చెందిన కుంకుమూర్తి మహేష్ గారికి విక్రయించడం జరిగింది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ పౌర సరఫరా శాఖ అధికారి గారికి నివేదిక పంపడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు నిన్న 11 మంది కార్డు హోల్డర్లని వారి యొక్క రేషన్ కార్డుని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కొనుగోలు చేసినటువంటి మహేష్ పైన అతని కూడా కార్డు రద్దు చేస్తూ, అదేవిధంగా అతనిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఐ తాండూరు గారికి లెటర్ పంపడం జరిగింది. కావున ఈ విషయంలో మండల ప్రజానీకానికి అందరికీ కోరుతా ఉన్నాము. ప్రజాపంపిణీ వ్యవస్థలో ఇచ్చినటువంటి సన్న బియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎవరికి అమ్మడానికి కానీ మరే రకమైనటువంటి చట్ట వ్యతిరేక చర్యలు చేయకూడదని చెప్పేసి సభాముఖంగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం.